హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బల్లోజు హోమ్ వ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ అరిసెలు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేకంగా ఈ అరిసెలను ఎక్కువగా ప్రిపేర్ చేస్తారు. నేను 1 కేజీ అరిసెలను ఇంట్లోనే సింపుల్గా ఈజీ పద్ధతిలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, సింపుల్గా టేస్టీగా అరిసెలను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? ముందుగా రైస్ని నానబెట్టుకోవడం కోసం కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకోండి. అందులోకి 1 కేజీ వరకు రైస్ని తీసుకోండి. రైస్ అనేది మీ ఇష్టాన్ని బట్టి రేషన్ బియ్యాన్నైనా తీసుకోవచ్చు. నేను నార్మల్గా రైస్ని ప్రిపేర్ చేసుకునే రైస్ని తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న రైస్ను 1.5 కేజీ వరకు తీసుకున్నాను. మనం ఎక్స్ట్రాగా తీసుకున్న 1/2 కేజీ పొడి పిండి కాస్త ఎక్కువగా తక్కువగా అయినా అవసరమవుతుంది. కాబట్టి ఇలా రైస్ని కొద్ది క్వాంటిటీలో ఎక్కువగా తీసుకోండి. ఇలా తీసుకున్న రైస్ను 1 నుంచి 2 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ రైస్ మునిగేంత వరకు వాటర్ని పోసి బౌల్పై మూతను పెట్టి 24 గంటల పాటు పక్కన పెట్టండి. అంటే రైస్ చక్కగా నానడానికి 1 రోజు టైం పడుతుంది. ఇలా రైస్ నానుతున్నప్పుడు మధ్య మధ్యలో 1-2 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ వాటర్ని పోస్తూ ఉండండి. ఇలా మధ్య మధ్యలో రైస్ని కడిగి తీసుకుంటేనే రైస్లో ఉండే వాటర్ వాసన రాకుండా ఉంటాయి. ఇలా రైస్ 24 గంటల పాటు చక్కగా నానిన తర్వాత రైస్లోని ఎక్స్ట్రా వాటర్ అంతా పోయేలా స్ట్రైనర్లో వేసి పెట్టండి. ఇలా స్ట్రైనర్లోకి తీసుకున్న రైస్లోని తడి పోయేంత వరకు అలాగే పక్కన పెట్టండి. లేదా మీ ఇష్టాన్ని బట్టి పొడి క్లాత్పై రైస్ని వేసుకొని కాస్త ఆరిన తర్వాత బౌల్లోకైనా తీసుకోవచ్చు. ఇలా రైస్లోని ఎక్స్ట్రా వాటర్ అంతా నీట్గా పోయిన తర్వాత కొద్ది కొద్దిగా రైస్ను తీసుకొని మిక్సీ జార్లో వేసుకొనైనా పిండిని గ్రైండ్ చేసుకోవచ్చు. లేదా మర పట్టించుకొనైనా పిండిని తీసుకోవచ్చు. నేను పిండిని మర పట్టించి తీసుకున్నాను. మీరు మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకొని 2 నుంచి 3 సార్లు జల్లించుకొనైనా పిండిని తీసుకోవచ్చు. పిండి అనేది వీడియోలో చూపించిన విధంగా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. ఇలా తీసుకున్న పిండిని జల్లించుకోవడం కోసం కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకొని అందులో జల్లెడను పెట్టి కొద్ది కొద్దిగా పిండిని జల్లెడలోకి వేసుకుంటూ జల్లించుకోండి. ఇలా పిండిని జల్లించుకొని తీసుకోవడం ద్వారా పిండిలో ఏదైనా రైస్ కానీ రవ్వ కానీ ఉంటే జల్లిలోకి వచ్చేస్తుంది. ఇదే విధంగా పిండిని మొత్తం జల్లించుకున్న తర్వాత పిండిలోని తడి ఆరిపోకుండా చేతితో పిండిని కాస్త గట్టిగా ప్రెస్ చేసి బౌల్పై మూతను పెట్టి పక్కన పెట్టండి. తర్వాత పాకాన్ని ప్రిపేర్ చేయడం కోసం బెల్లాన్ని తీసుకోండి. బెల్లం అనేది ఇలా ముద్ద బెల్లాన్ని తీసుకుంటే అరిసెలు బాగా కుదురుతాయి. అలాగే మీరు తీసుకునే బెల్లం రంగును బట్టి కూడా అరిసెలు కలర్ మారుతాయి. కాబట్టి బెల్లాన్ని పర్ఫెక్ట్గా చెక్ చేసుకొని మరి తీసుకోండి. మీరు ఎప్పుడు అరిసెలను ప్రిపేర్ చేసినా రైస్ని 1 కేజీ వరకు తీసుకుంటే 3/4 కేజీ వరకు బెల్లాన్ని తీసుకోండి. అంటే 1000 గ్రామ్స్ రైస్కి 750 గ్రామ్స్ వరకు బెల్లాన్ని తీసుకోండి. అంటే 1/4 కేజీ బెల్లాన్ని తగ్గించుకొని తీసుకోండి. మీరు ఎంత క్వాంటిటీలో అరిసెలను ప్రిపేర్ చేసినా బెల్లం కొలత మాత్రం ఇలా 1/4 కేజీ తగ్గించి తీసుకుంటే అరిసెలన్నీ పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఇలా తీసుకున్న బెల్లాన్ని పాకాన్ని ప్రిపేర్ చేయడం కోసం చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. బెల్లాన్ని మొత్తం ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి పాకాన్ని ప్రిపేర్ చేయడం కోసం కాస్త వెడల్పుగా అడుగు మందంగా ఉన్న బౌల్ని తీసుకోండి.
ఇలా తీసుకున్న బౌల్ను స్టవ్ పై పెట్టుకొని ముందుగానే కట్ చేసి తీసుకున్న బెల్లాన్ని మొత్తం బౌల్లోకి యాడ్ చేసుకోండి. బెల్లం తురుమును మొత్తం వేసుకున్న తర్వాత టీ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. పాకంలోనికి ఎక్కువగా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. బెల్లం కరిగేందుకు సహాయంగా కొద్దిగా వాటర్ని వేస్తే సరిపోతుంది. ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కలుపుతూ ఉండండి. ఇలా స్పూన్తో బెల్లాన్ని కలుపుతూ ఉంటేనే బెల్లం త్వరగా పాకంలో కలిసిపోతుంది. బెల్లం ముక్కలన్నీ ఇలా చక్కగా కరుగుతూ ఉన్నప్పుడు పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇలాచీ పౌడర్ వేయడం ద్వారా అరిసెల ఫ్లేవర్ చాలా బాగుంటాయి. ఇలాచీ పౌడర్ని వేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి పాకం వచ్చేంత వరకు కలుపుతూ ఉండండి. ఇలా రెడీ అవుతున్న పాకాన్ని చెక్ చేసుకోవడం కోసం కాస్త లోతుగా ఉన్న బౌల్ని కానీ ప్లేట్ని కానీ తీసుకొని అందులో సగం వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న ప్లేట్లోనికి కొద్దిగా పాకాన్ని వేసుకొని చేతితో కాస్త టచ్ చేశారంటే పాకం ప్లేట్కి అంటుకుపోకుండా నీట్ రౌండ్ షేప్లో చేతిలోకి వచ్చేసేయాలి. ఇలా వస్తే పాకం పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. చూసారా, పాకం నీట్గా చేతిలోకి వచ్చేసి రౌండ్ బాల్లా మారిపోయింది. ఇలా రెడీ అయితే పాకం పర్ఫెక్ట్గా కుదిరినట్టు. అరిసెలను కొంతమంది కాస్త క్రిస్పీగా ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి వారు మరి కాసేపు బెల్లం రసాన్ని మరిగించి తర్వాత పిండిని యాడ్ చేసుకోండి. అరిసెలు కాస్త సాఫ్ట్గా తినేవారైతే ఈ మాత్రం పాకం పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగానే జల్లించి పెట్టుకున్న పొడి పిండిని కొద్దిగా వేసుకుంటూ పాకం మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. బెల్లం పాకం అనేది పిండి వేసిన తర్వాత కూడా కాస్త లూజుగా ఉంటేనే అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి. కాబట్టి పిండిని ఇలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. పిండి ఇలా చక్కగా కలిసిన తర్వాత అరిసెల పిండి కాస్త సాఫ్ట్గా ఉండేందుకు మరొక టీ గ్లాస్ వరకు ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకోండి. నేను టీ గ్లాస్ వరకు ఆయిల్ని వేసుకుంటున్నాను. ఇలా పిండిలోకి ఆయిల్ని వేసుకున్న తర్వాత పాకం మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. ఇలా పాకం మొత్తం ఆయిల్ చక్కగా కలిసిన తర్వాత పిండంతా బౌల్కి సమానంగా నీట్గా స్ప్రెడ్ చేయండి. అలాగే పిండి పై లేయర్ కూడా పొడి పారకుండా మరి కాస్త ఆయిల్ని పిండిపై అప్లై చేసుకొని బౌల్పై మూతను పెట్టి పాకం వేడి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. ఇలా పిండి మొత్తం వేడి పూర్తిగా చల్లారిన తర్వాత స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పొయ్యండి. ఆయిల్ని వేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ని హీట్ చేయండి. ఆయిల్ హీట్ అయ్యేలోగా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని కొద్దిగా చేతిలోకి తీసుకుంటూ రౌండ్ బాల్స్లా చుట్టుకోండి. ఇలా పిండిని రౌండ్ బాల్స్లా చుట్టుకున్న తర్వాత అరిసెలను ప్రిపేర్ చేయడం కోసం చపాతీ పీటను తీసుకొని దానిపై ఆయిల్ కవర్ని కానీ లేదా తడి క్లాత్ని కానీ ఉంచి కొద్దిగా పిండి ముద్దకు ఆయిల్ని అప్లై చేసుకుంటూ 1/2 ఇంచు మందం ఉండేలా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకోండి. ఇలా ఒత్తుకున్న పిండి ముద్దలను వేడిగా ఉన్న ఆయిల్లోకి వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి అడుగు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాలనివ్వండి. అరిసె అడుగు భాగం మంచి గోల్డెన్ కలర్ రాగానే రెండో వైపుకు టర్న్ చేసుకొని అరిసె రెండో వైపు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాలనివ్వండి. అరిసె ఇలా వీడియోలో చూపించిన విధంగా చక్కగా రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ రాగానే బూందీ గరిటెను తీసుకొని అందులో అరిసెను వేసి ఇలా మరో గరిటెతో కాస్త ప్రెస్ చేశారంటే
ఆయిల్ కూడా ఈజీగా కళాయిలోకి పడిపోతుంది. చూసారా, మరొక జల్లిగరిటపై వేసి అరిసెలను కాస్త ప్రెస్ చేశారంటే ఆయిల్ ఎలా నీట్గా కళాయిలోకి వచ్చేసిందో. ఇదే పద్ధతిలో మిగిలిన పిండినంతా అరిసెల్లా ప్రిపేర్ చేసుకోండి. ఒకవేళ పిండి ఏమాత్రం లూజుగా అనిపించినా 2 నుంచి 3 గంటల పాటు పక్కన పెట్టి పిండి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే అరిసెలను ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకుంటే అరిసెలు పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఇలా రెడీ అయిన అరిసెలను వేడి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టి ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే 2 నుంచి 3 నెలల పాటు నిల్వ ఉంటాయి. సింపుల్గా టేస్టీగా 1 కేజీ అరిసెలను పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ అరిసెలను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.